హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్కి నాకు ఎంత మొత్తంలో అమౌంట్ వస్తుంది, ఏ కేటగిరీ వీడియోకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను అనలిటిక్స్లోకి వెళ్ళి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే నేను నా యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్లోకి వచ్చేసాను. ఇక్కడ నా వీడియోస్లో వచ్చేసి హైయెస్ట్ వ్యూస్ దేనికి ఉన్నాయంటే, ఇక్కడ జియో ఫైబర్ గురించి వీడియో చేస్తున్నాను. దీనికి హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి, 53,000 వ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ వీడియో యొక్క అనలిటిక్స్లోకి నేను వచ్చేసాను. ఇక్కడ చూడండి, 53,000 వ్యూస్ గాను నాకు $8.70 అయితే వచ్చింది. నేను దీన్ని రీఫ్రెష్ కూడా చేసి చూపించేస్తాను, లేదంటే మళ్ళీ స్క్రీన్ షాట్స్ ఇది అది అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, రీఫ్రెష్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంత డాలర్స్ అయితే $8.70 వచ్చింది. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ వ్యూస్ దేనికైనా ఉన్నాయంటే యాక్ట్ ఫైబర్ నెట్ వీడియో ఉంది. దీనికి 42,500 వ్యూస్ అయితే వచ్చిండాయి ప్రెసెంట్ వరకు. ఇంకా దీనికి ఎన్ని డాలర్స్ వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది యాక్ట్ ఫైబర్ నెట్ సంబంధించిన వీడియో. ఇది 42,600 వ్యూస్ అనేసి ఉంది. ఇంకా దీనికి $23 అయితే వచ్చిండాలి, $23.5 వచ్చిండాలి అనమాట. ఇంకా దీనికి ఎందుకు, ఇది ఎక్కువ వ్యూస్ వచ్చున్నాయి కదా, దీంట్లో కదా ఎక్కువ డాలర్స్ మనకు రావాలి. ఇది ఎందుకు ఎక్కువ ఉందంటే, సిపిఎం కాస్ట్ పర్ మైల్ అనేది ఈ యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇక్కడ దీనికి రెవెన్యూ వచ్చేసి మనకి అందుకోసమే ఎక్కువ ఉంది. ఇంకా ఈ 2 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఇది అప్లోడ్ చేసిన కొన్నాళ్ళకైతే నా ఛానల్ మానిటైజ్ అయ్యింది. దాని తర్వాత నుంచి నాకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ 2 వీడియోస్లో ఇంత ఉంది కదా అమౌంట్. ఇంకా దీని తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సో ఇది లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్టాక్ మార్కెట్ సంబంధించిన వీడియో. సో ఇక్కడ స్టాక్ బ్రోకర్ యాప్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి కంపారిజన్ చేశాను. ఆ వీడియోలో చూడండి, ఓన్లీ 4.5K వ్యూస్, అంటే 4,500 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. దీనికి $13 వచ్చింది. $14 అనుకోండి, 13 cents తక్కువ, $14 దీనికి వచ్చింది. ఇంకా దీనికి ఇంకా 4,500 వ్యూస్కే $14 వస్తే ఆ లెక్కన చూసుకుంటే ఇది 10 times ఎక్కువ. దీనికి మనకి ఎక్కువ రావాలి కదా, అంటే ఇక్కడ $14 అంటే $140 రావాలి మనకి ఇక్కడ. కానీ ఇక్కడ 42,000 వ్యూస్కి గాను $23 వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక నార్మల్ టెక్ రిలేటెడ్ వీడియో, కానీ ఇది వచ్చేసి మనకి ఫైనాన్స్కి సంబంధించిన వీడియో. సో ఫైనాన్స్ వీడియోస్ మీద మనకి ఎక్కువ కాస్ట్ పర్ మైల్ అనేది, అంటే 1000 వ్యూస్కి ఒక $5 $6 అనేది ఇక్కడ మనం జనరేట్ అవుతున్నాం అనమాట మనకి వీడియో మీద. సో ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ కనుక మనం చేసినట్లయితే దాని మీద ఎక్కువ రెవెన్యూ అనేది యాడ్సెన్స్ ద్వారా వస్తుంది. అదే కనుక మనం నార్మల్ ఫన్ వీడియోస్ కానీ లేదా టెక్ రిలేటెడ్ ఇలాంటి వీడియోస్ చేస్తే దీని మీద కాస్ట్ అనేది మనకి యాడ్ రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా మనం దీనికి యాడ్ రెవెన్యూ ఎంత వస్తుందో చూసుకుందాం. ఇక్కడ రెవెన్యూ సెక్షన్లోకి వెళ్తాను. జియో ఫైబర్ వీడియోలో వెళ్ళానంటే ఇక్కడ చూడండి సిపిఎం ఎంత ఉందనేసి. ఇక్కడ చూడండి 1.49, అంటే ప్రతి 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి నా వీడియో మీద, అప్పుడు నాకు $1.5 వస్తున్నాయి. అది కూడా యాడ్స్ ప్లే అయితేనే, యాడ్స్ ప్లే కాకపోతే రాదు. ప్రతి 1000 వ్యూస్ గాను మనకి 1.49 అనేసి ఇచ్చున్నారు కదా. సో 1K వ్యూస్కి గాను మనకి $1.49 అయితే ఇక్కడ ఈ యాడ్స్ రెవెన్యూ అనేది మనకి వస్తూ ఉంది ఈ జియో ఫైబర్ వీడియో మీద. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే యాక్ట్ ఫైబర్ నెట్ మీద ఈ వీడియోకి ఎంత వస్తా ఉందని చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, ప్రతి 1000 వ్యూస్ గాను $3.05 అయితే ఇక్కడ మనకి ప్రతి 1000 వ్యూస్కి వస్తుంది. ప్రతి 1000 వ్యూస్ కంటే 1000 వ్యూస్ వస్తే వస్తుందా అంటే రాదు. దాని మీద యాడ్స్ కూడా ప్లే అవ్వాలి. యాడ్స్ ప్లే అయితేనే మనకి ఇంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, ప్రతి 1000 వ్యూస్ ప్లే అయితే దాంట్లో 250 to 300 వ్యూస్ మీద మాత్రమే మనకి యాడ్స్ అనేవి వస్తాయన్నమాట. సపోజ్ మన వీడియో మీద ఒక 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, దాంట్లో 250 నుంచి 300 సార్లు మాత్రమే యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. 1000కి 1000 సార్లు యాడ్స్ అనేవి రావు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ట్రేడింగ్ గురించి చెప్పుకున్నాను కదా, దీంట్లో చూసినట్లయితే రెవెన్యూ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి చూడండి 1K వ్యూస్కి మనకి $5.34, అంటే చూసారా ఎంత ఎక్కువ మనకి ఇక్కడ యాడ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందో. సో ప్రతి 1000 వ్యూస్కి గాను మనకి $5.5 వస్తుంది. అది కూడా ఈ యాడ్ రెవెన్యూ ఒకేలా ఉండదు అన్నమాట. ఈ రోజు ఒకటి ఉంది,
ఇంకో 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే ఇది మారిపోయి ఉండొచ్చు, ఇది 4 అయిపోయి ఉండొచ్చు, లేదా 10 కూడా అయిపోయి ఉండొచ్చు, మనం చెప్పేదానికి లేదన్నమాట. సో యాడ్ రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తే మాత్రము చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేది యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఏ విధంగా నా యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క వీడియో మీద ఒక్కొక్క రకంగా యాడ్ రెవెన్యూ అనేది వస్తూ ఉందనేసి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎటువంటి వీడియోస్ మనం క్రియేట్ చేయాలి, దేని మీద మనకి ఎక్కువ యాడ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనేసి మీకు కాస్త ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియోలో. వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లోడ్ అంతా యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. దాని మీద నేను డెడికేటెడ్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. దాని లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో ఉండాలి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఎంత ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.